జస్ భక్తి సింగ్ కుటుంబ వివరాలు ఏమిటి? భక్తి సింగ్కు తల్లిదండ్రులు పెట్టిన షరతు ఏమిటి? సిక్కు మతస్థుడైన భక్తి సింగ్ క్రైస్తవ్యంలోనికి ఎలా వచ్చాడు? భక్తి సింగ్ హెబ్రోన్ మినిస్ట్రీని ఎలా స్థాపించాడు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. భక్తి సింగ్ 1903 సంవత్సరం జూన్ 6వ తేదీన అప్పటి ఉమ్మడి పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో జోయా అను చిన్న గ్రామంలో పుట్టాడు. ఇతని పూర్తి పేరు భక్తి సింగ్ చాబ్రా. ఇతని తండ్రి పేరు లాల్ జవహర్ మల్, తల్లి పేరు లక్ష్మీబాయి. తండ్రి పత్తి పరిశ్రమ వ్యాపారస్తుడు. కావున భక్తి సింగ్ కుటుంబం ధనిక కుటుంబమే. వీరు సిక్కు మతస్థులు కావున గురునానక్ బోధలను తప్పకుండా అనుసరించేవారు. ఇప్పుడు భక్తి సింగ్ ఎలా పుట్టాడో తెలుసుకుందాం. ఒక రోజున ఒక సాధువు వచ్చి తన తల్లి అయిన లక్ష్మీబాయితో ఇలా అంటాడు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, కానీ అతడు మీతో నివసించడు అని చెప్తాడు. ఈ సాధువు చెప్పిన మాటలను లక్ష్మీబాయి ఆమె భర్త మనసులో ఉంచుకున్నారు. సాధువు చెప్పినట్టుగానే 1903 జూన్ 6వ తారీఖున ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన కుమారుడికి భక్తి సింగ్ అను పేరు పెట్టి వారి దైవమైన గురునానక్కు ప్రతిష్ఠించారు. బిడ్డ పుట్టిన ఆనందంలో వారి యొక్క దేవాలయాలు అయిన గురుద్వారాలలో ప్రత్యేక పూజలు చేసి ఒక పండుగలా వారి గ్రామమంతా ఆనందంగా జరుపుకున్నారు. ఇతని పుట్టిన వేడుక చుట్టుప్రక్కల గ్రామాలకు కూడా వ్యాపించింది. అయితే సాధువు చెప్పినట్టుగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో అని భయపడి చాలా జాగ్రత్తగా వారి తల్లిదండ్రులు పెంచేవారు. మరియు ఎంతో గారభంగా అల్లారు ముద్దుగా పెంచేవారు. ఏమి అడిగినా గాని ఇచ్చేసేవారు. ఎందుకంటే ఒకవేళ అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతాడేమో అని అడిగిందంతా ఇచ్చేవారు. అలాగే వీరికి తరువాత మరొక 5 కుమారులు 3 కుమార్తెలు పుట్టారు. వీరందరిలో భక్తి సింగ్నే వారి తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమించేవారు. ఒక రోజున అనగా 1919లో బందిపోటు దొంగలు భక్తి సింగ్ ఇంటికి వచ్చి వీరిని చంపి డబ్బును తీసుకెళ్లిపోదాం అనుకున్నారు. అందులో భాగంగా తన తండ్రిని గొడ్డలతో నరకబోతుండగా అతని తల్లి వారికి బీరువా తాళాలు ఇచ్చి డబ్బులు తీసుకుని మా భర్తను విడిచిపెట్టండి అని బ్రతిమాలుకుంది. అప్పుడు వారు బీరువాలో ఉన్న బంగారం, డబ్బు, విలువగల వస్తువులన్నీ తీసుకెళ్లిపోయారు. ఇక ఈ ఇల్లు, ఈ గ్రామం సురక్షితం కాదని ఆ మర్నాడు సంవత్సరం 1920లో సర్గోదా అను పట్టణానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అయితే బాల్యం నుండే భక్తి సింగ్ సిక్కు మతస్థుడు కాబట్టి క్రైస్తవులంటే బద్ధ శత్రువులుగా భావించేవాడు. చిన్నప్పటి నుంచే క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదివేవాడు. కానీ క్రీస్తుని తెలుసుకుంటకు ఆసక్తి చూపేవాడు కాదు. క్రైస్తవ విద్యార్థులను ద్వేషిస్తూ ఎగతాళి చేసేవాడు. అయితే చిన్నప్పటి నుంచే వారి గురుద్వారాలకు వెళుతూ అక్కడ కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన ఏమిటంటే, ఓ దేవా, నీవు ఎక్కడ ఉన్నావు? నిన్ను ఏ రీతిగా కనుగొనాలో చెప్పు అని కన్నీటి ప్రార్థన చేసేవాడు. అలాగే తన 9 సంవత్సరముల వయసులో ఎక్కువగా ఒక కలను కనేవాడు. ఆ కల ఏమిటంటే, తాను ఎంతో కష్టంతో ప్రయాసతో కొండ శిఖరం ఎక్కేవాడు. కొండ శిఖరం ఎక్కగానే వెంటనే క్రింద పడిపోయేవాడు. అప్పుడు రాళ్ళు, తుప్పలు అతనికి గుచ్చుకుని గాయాలు అయ్యేవి. కానీ కొండ క్రిందకు వచ్చిన తరువాత మెత్తని పరుపుల పరలోకపు ఆనందం కలిగేది. పైనుంచి కింద పడేటప్పుడు తగిలిన గాయాలు క్రిందకి వచ్చిన తర్వాత బాధ ఉండేది కాదు. ఇలా చిన్నప్పుడు ఈ కలను పదే పదే కనేవాడు. ఆ తరువాత ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం వల్ల అక్కడ ఒక బైబిల్ను బహుమానంగా ఇచ్చారు. కానీ భక్తి సింగ్ సిక్కు మతాచారాలను బలంగా నమ్మడం వల్ల బైబిల్ కవరు బాగుందని కవర్ను దాచుకుని బైబిల్ను మాత్రం చించివేశాడు. దీనికంటే ముందు భక్తి సింగ్ 7 సంవత్సరముల ప్రాయంలో ఉన్నప్పుడు తన తండ్రి భక్తి సింగ్ను తన వ్యాపార స్థలానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక బ్రిటిష్ ఇంజనీరు ఉద్యోగం చేసేవాడు. ఆ ఇంజనీరు భక్తి సింగ్ తండ్రితో ఇలా అంటాడు, నీ కుమారుని ఎందుకు ఇంగ్లాండ్ పంపకూడదు? ఇతడు ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తరువాత భారతదేశంలో ఉన్న బలమైన బ్రాహ్మణత్వమును క్రిందకి పడగొట్టగలడు. ఒకవేళ ఇంగ్లాండ్ వెళితే అక్కడ మా కుటుంబం సదుపాయాలు కల్పిస్తుంది అని బ్రిటిష్ ఇంజనీరు భక్తి సింగ్ తండ్రితో అంటాడు. ఈ మాటలు భక్తి సింగ్ తండ్రికి తమాషాగా ఉండడం వల్ల నవ్వుకుంటాడు. కానీ ఈ మాటలు భక్తి సింగ్ విని తన మనసులో ఉంచుకుని ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాడు.
అలా 14 సంవత్సరములు వచ్చేసరికి ఇంగ్లాండ్లో 30 యూనివర్సిటీల గురించి తెలుసుకుని ఇంగ్లాండ్ వెళ్ళాలన్న పట్టుదలతో ఉండేవాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే ఇంగ్లాండ్ పంపడానికి ఒప్పుకోలేదు. తన పత్తి పరిశ్రమలో సహాయంగా ఉండడానికి తండ్రి భావించాడు. అలా రోజులు గడుస్తుండగా ఇంటర్మీడియట్, ఆ తర్వాత BA పూర్తి చేశాడు. కానీ తల్లిదండ్రులు ఇంగ్లాండ్ పంపట్లేదని చాలా బాధపడేవాడు. ఒక రోజున భక్త్ సింగ్ ఇంగ్లాండ్ వెళ్ళాలన్న ఆసక్తి మరియు తన బాధను తల్లి గ్రహించి భక్త్ సింగ్తో ఇలా అంటాది, నీవు ఇంగ్లాండ్ వెలుటకు నేను సహాయం చేస్తాను, కానీ నీ సొంత మతాన్ని విడిచిపెట్టకూడదు అని ప్రమాణం చేయమంటాది. అప్పుడు భక్త్ సింగ్ తన తల్లితో ఇలా అంటాడు, భూమి మీద మన సిక్కు మతమే గొప్పది, మన మతమును బట్టి గర్విస్తున్నాను, కావున మన మతాన్ని విడిచిపెట్టనని తల్లికి మాటిస్తాడు. అప్పుడు తల్లి తన భర్తను ఒప్పించి ఇంగ్లాండ్ వెలుటకు ఏర్పాట్లు చేస్తారు. ఈ విధంగా 1926 సెప్టెంబర్ నెలలో ఇంగ్లాండ్ దేశంలోని లండన్ నగరానికి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుటకు వెళ్తాడు. అక్కడ మొదటి 3 నెలలు సిక్కు మతం పట్ల బాగానే ఉన్నాడు. ఆ తరువాత దేవుని మీద నమ్మకం పోయి ఒక నాస్తికుడిగా తయారయ్యాడు. సిక్కులు తల వెంట్రుకలు గడ్డము కత్తిరించుకోరు, కానీ తల వెంట్రుకలు గడ్డము అన్నీ కత్తిరించుకుని పాశ్చాత్య దేశాల్లో స్వేచ్ఛగా ఎలా జీవిస్తారో ఆ అలవాట్లన్నీ అలవర్చుకున్నాడు. సిగరెట్లు కాల్చడం, మందు త్రాగడం, పేకాట ఆడడం, సినిమాలకు వెళ్ళడం, డ్యాన్సులు వేయడం, ఇలా చెడు అలవాట్లన్నీ నేర్చుకున్నాడు. వెలగల వస్త్రాలు ధరిస్తూ మరియు బంగారు సిగరెట్ పెట్టే చేయించుకుని అందులో సిగరెట్లు దాచుకుని కాల్చేవాడు. వీటి యందు గర్విస్తూ ఉండేవాడు. ఇలా 2 సంవత్సరములు జీవించాడు. ఇలా రోజులు గడుస్తుండగా 1928 ఆగస్టు 8వ తేదీన వేసవి కాలపు సెలవులు గడుపుటకు ఇంగ్లాండ్ నుంచి కెనడా దేశం వెళ్ళాలి అనుకున్నాడు. ఎస్ఎస్ మాంటక్లమ్ అనే వాడ ఎక్కి కెనడాకు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ వాడలో పాశ్చాత్య దేశస్థులు చేసే ప్రతి చెడు కార్యాల్లో పాల్గొనేవాడు. ఆ వాడ ప్రయాణంలో 3వ రోజున అనగా ఆగస్టు 11వ తేదీ ఆదివారంన బోర్డు మీద వ్రాసిన వ్రాతలు చదివాడు. ఉదయం 10 గంటలకు మొదటి భోజనపు గదిలో క్రైస్తవ ఆరాధన జరుగును అని వ్రాసి ఉంది. అయితే ఈ ఆరాధనకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా కానీ తోటి స్నేహితులు ఏమన్నా అనుకుంటారని బలవంతంగా ఆరాధనకు వెళ్ళాడు. ఆ ఆరాధనలో చివరి వరుసలో కూర్చున్నాడు. ఆరాధన గురించి ఏమీ తెలియకపోయినా కానీ అందరూ నిలబడితే నిలబడేవాడు, అందరూ కూర్చుంటే కూర్చుండేవాడు. కానీ ఆఖరి ప్రార్థనప్పుడు అందరూ మోకరిస్తే మాత్రం మోకరించలేదు. ఎందుకంటే ఇతర దేశ మతానికి ఎందుకు మోకరించాలి అని కుర్చీలోనే కూర్చుండిపోయాడు. మరలా ఆలోచించి ఎవరైనా ఏమన్నా అనుకుంటారని అందరిలా మోకరించాడు. భక్త్ సింగ్ ఇలా మోకరించిన తక్షణమే దైవశక్తి ఆయన్ని ఆవరించి, యేసుప్రభువా, నీవే సజీవుడువైన క్రీస్తువని ఎరిగి నమ్ముచున్నాను అని ప్రార్థనలో పదే పదే ఈ మాటలు పలికాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలని బలమైన వాంఛను కలిగి ఉన్నాడు. ఇలా కెనడాలో 3 నెలలు గడిపాడు. ఆ తరువాత ఇంగ్లాండ్ వచ్చేశాడు. ఆ తరువాత 1929లో వ్యవసాయ ఇంజనీరింగ్లో తర్ఫీదును ముగించుటకు 2వసారి మరలా కెనడా వెళ్ళాడు. అక్కడ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న తన మిత్రుడైన ఓవెల్ హన్సన్ను కలిసి ఒక బైబిల్ను అడుగుతాడు. అప్పుడు తన మిత్రుడు ఆశ్చర్యపోయి, నీవు భారతీయుడవు, భారతీయులు బైబిల్ చదవరని నాకు తెలుసు, మరి నీకెందుకు అని అడుగుతాడు. అప్పుడు భక్త్ సింగ్ ఇలా అంటాడు, నీవు చెప్పినది నిజమే, కానీ ఈ చేతులే బైబిల్ చింపినవి, ఈ పెదవులే క్రీస్తుని దూషించాయి. కానీ 18 నెలల నుంచి యేసుక్రీస్తు ఎడల గొప్ప ప్రేమను కలిగి ఉంటిని. క్రీస్తు జీవితం, ఆయన బోధలు నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు తన మిత్రుడు అదే రోజు అనగా 1929 డిసెంబర్ 14న ఇంగ్లీష్ భాషలో వ్రాయబడిన క్రొత్త నిబంధన బైబిల్ను ఇస్తాడు. ఆ రోజు రాత్రి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవడం ప్రారంభించి ఉదయం 3 గంటల వరకు చదువుతూనే ఉన్నాడు. ఇలా 3 రోజులు విశ్రాంతి లేకుండా క్రొత్త నిబంధనను చదివి, ఈ గ్రంథమును మనుష్యుడు వ్రాయడం అసాధ్యం, దేవుడే వ్రాసాడు అని బలంగా నమ్మాడు. మరియు బైబిల్ చదువుతుండగా యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అను మాటలు ప్రక్క నుంచి ఎవరో పదే పదే చెప్తున్నట్లుగా అతనికి అనిపించాయి. ఆ స్వరానికి మోకరించి ఇలా ప్రార్థించాడు, ప్రభువా, నేను ఘోర పాపిని, నేను బైబిల్ చింపివేశాను, అనేక సంవత్సరముల నుంచి చెడు కార్యాలు చేస్తున్నాను,
నాలాంటి పాపాత్ముడికి నిరీక్షణ గలదా అని ప్రార్థించాడు. ఇలా ప్రార్థిస్తుండగా తన దేహము నల్లటి మచ్చలతో కప్పబడి చెడు వాసన రావడం ప్రారంభించింది. అప్పుడు దేవుని స్వరం ఇలా వినిపిస్తుంది: నీ పాపాల వల్లే ఈ నల్లటి మచ్చలు ఏర్పడి నీ దేహం చెడు వాసన వస్తుందన్న స్వరం వినిపిస్తుంది. అప్పుడు భక్తి సింగ్, అవును ప్రభువా, నేను పాపినే, నన్ను క్షమించు అని కన్నీటి ప్రార్థన చేస్తాడు. అప్పుడు మరలా స్వరం వినిపిస్తుంది: ఇది నీ నిమిత్తమే విడువబడిన నా శరీరము, ఇది నీ పాపముల నిమిత్తమే చిందింపబడిన నా రక్తము, నీ పాపములు క్షమింపబడినవి, ఇక వెళ్ళుము అని స్వరం వినిపిస్తుంది. అప్పటి నుంచి యేసు రక్తమే నన్ను రక్షించిందని విశ్వసించాడు. ఆ తరువాత 1932 ఫిబ్రవరి నెలలో ఒక ఆదివారంన ఉదయం బైబిల్ చదువుతుండగా మత్తయి 3:13లో యేసుక్రీస్తు యొర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నట్టుగా చదివాడు. ఈ మాటను తనను బాప్తిస్మం తీసుకునేలాగిన ప్రేరేపించాయి. ఆ వెంటనే మరునాడు అనగా 1932 ఫిబ్రవరి 4వ తేదీన బాప్తిస్మం తీసుకున్నాడు. తన తండ్రి ధనవంతుడు కాబట్టి భక్తి సింగ్కు డబ్బులు నిరంతరం పంపించేవాడు. కానీ తండ్రి పంజాబ్ హైకోర్టులో ఒక కేసు కారణంగా భక్తి సింగ్కు డబ్బులు పంపించడం కుదరలేదు. దానితో అతనికి డబ్బులు లేక ఉద్యోగం నిమిత్తం అనేక దుకాణాలు, ఫ్యాక్టరీలు తిరిగాడు. అలా చాలా రోజులు లేమి స్థితి అనుభవించాడు. ఒక రోజున తన మిత్రుడైన హాన్సన్ ఒక కుటుంబానికి పరిచయం చేసి అక్కడ దేవుడు వారి ద్వారా భక్తి సింగ్ అవసరతలు తీరేలాగన చేశాడు. వారి దగ్గర 3 సంవత్సరములు ఉన్నాడు. ఆ తరువాత వంట పని చేశాడు మరియు 2 రోజులు టొరంటోలో పోలీసు ఉద్యోగం చేశాడు. అయినా డబ్బులు చాలక తినడానికి తిండి లేక ఒక కోకో ప్యాకెట్ను కొనుక్కొని స్నానం చేసే వేడి నీళ్ళలో కోకో ప్యాకెట్ పౌడర్ను కలిపి రోజుకు 3 పూటలు అదే త్రాగేవాడు. ఇలా 10 రోజులు జీవించాడు. ఇటువంటి కష్టాలలోనే భక్తి సింగ్ దేవునికి మరింత దగ్గర అయ్యాడు. ఒక రోజున చర్చి గోడ మీద ఈ మాటలు చదివాడు: హెబ్రీ 2:8లో వ్రాయబడిన తాను శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు అను మాటలు భక్తి సింగ్ని బాగా ఆకర్షించాయి. ఈ మాటలు మనసులో జ్ఞాపకం చేసుకుంటూ పాత బూట్లతో కర్మాగారంలో పనికి వెళ్ళాడు. అక్కడ ఒక అతను పాత బూట్లు చూసి క్రొత్తవి కొనిచ్చాడు. అలాగే తన ఇంటికి ఉత్తరం వ్రాయడానికి డబ్బులు కూడా లేకపోతే దేవునికి ఈ విధంగా ప్రార్థించాడు: దేవా, నా తల్లి నా గురించి చింతిస్తుంది, ఆమెకు ఉత్తరం వ్రాయాలి, కార్డుకు గాని స్టాంపుకు గాని డబ్బులు లేవు అని మోకరించి ప్రార్థించాడు. ఇలా ప్రార్థించి పైకి లేవగా తన జేబులు తడుముకుంటే ఒక చిన్న నాణెం కనిపించింది. ఆ నాణెం ఒక పిల్లవాడికి ఇచ్చి కార్డు, స్టాంపు కొనమని పంపించాడు. ఇంతలో ఒక ఆమె ఆ పిల్లవాడిని తీసుకువచ్చి చిన్నపిల్లలతో బంగారు నాణెంతో దుకాణాలకు పంపకూడదు అని భక్తి సింగ్తో చెప్తాది. అదేమిటి, నేను ఇచ్చింది రాగి నాణెం, అయితే బంగారు నాణెం ఎలా వచ్చింది అని తనలో తాను అనుకున్నాడు. ఇదంతా దేవుడు చేసిన అద్భుతం అని నమ్మాడు. మరియు వ్యవసాయ ఇంజనీరింగ్ శిక్షణలో భాగంగా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పొలం పనులు చేసేవాడు. ఒకసారి వాంకోవర్లో ఉన్నప్పుడు యవ్వనస్తుల మీటింగుకు భక్తి సింగ్ ఆహ్వానించబడ్డాడు. ఆ యవ్వనస్తులలో ఒకరు భక్తి సింగ్తో, దయచేసి భారతదేశంలోని క్రైస్తవ పని గురించి కొన్ని విషయాలు చెప్పుము అని అడుగుతాడు. అప్పుడు భక్తి సింగ్ ఇలా అంటాడు: భారతదేశ మిషనరీలలో ఉన్న లోపాలు, వారి చేయు పనిలో లోపాలను వివరించాడు. అప్పుడు అదే రాత్రి దేవుడు భక్తి సింగ్తో మాట్లాడాడు: భారతదేశ మిషనరీలు అయిన సేవకులలో తప్పులు వెతుకుటకు నీవెవరు? ఆ మిషనరీ పనిని నీవెందుకు చేయకూడదు అని దేవుడు అడుగుతాడు. అందుకు భక్తి సింగ్, ప్రభువా, బహిరంగంగా అందరిలో మాట్లాడడానికి నేను అర్హత లేనివాణ్ణి, కానీ నా డబ్బంతా నీ సేవకు ఖర్చు చేస్తాను అని అంటాడు. అప్పుడు దేవుడు, నీ డబ్బు నాకు అవసరం లేదు, నీవే నాకు కావాలి అని దేవుడు అంటాడు. అప్పుడు భక్తి సింగ్, నిన్ను సేవించుటకు నీవు నన్ను ఎక్కడికి పంపినను అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాను. భారతదేశం, చైనా, ఆఫ్రికా ఎక్కడికి వెళ్ళాలన్నా వెళతాను. నీకోసం నా కుటుంబాన్ని, బంధువులను సమస్తం వదులుకుంటాను అని దేవునికి చెప్తాడు. ఆ తరువాత 1932 ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 2:30 గంటలకు భక్తి సింగ్ తన జీవితమును సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఇలా సమర్పించుకున్న సమయంలో దేవుడు భక్తి సింగ్కు 3 షరతులు పెట్టాడు. 1, పంజాబ్లోని నీ తండ్రి ఆస్తిలో నీకు వచ్చు భాగమును వదులుకొనవలను. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎవరికి చెప్పకూడదు, నాకు మాత్రమే చెప్పాలి.
2. నేను నిన్ను ఎచ్చటికి పంపిదనో అచ్చటికి వెళ్ళవలను. ఏ సంస్థలో చేరవద్దు. అందరినీ సమానంగా సేవించుము. 3. నీ సొంత ప్రణాళికను వేసుకొనకము. దినదినము నేను నిన్ను నడిపించినట్లు నాకు అవకాశమిమ్ము. దేవుడు చెప్పిన ఈ 3 షరతులను భక్త్ సింగ్ సంతోషంగా అంగీకరించాడు. అంతటితో 1933 ఏప్రిల్ 6వ తేదీన వ్యవసాయ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసి కెనడా దేశం వదిలి ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చే ముందే తన తండ్రికి ఉత్తరం రూపంలో నేను మారు మనసు పొందానని వ్రాశాడు. దానికి తండ్రి కూడా తిరిగి ఉత్తరం వ్రాసి అభ్యంతరం లేదని తెలియజేశాడు. అయితే కెనడా నుంచి ముంబైకి చేరుకోగానే అతని తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో ఆహ్వానించారు. అప్పుడు తన తండ్రి భక్త్ సింగ్ను ప్రక్కకు పిలిచి ఇలా అంటాడు, నీవు క్రైస్తవుడువు అయినందుకు మాకు ఏమాత్రము అభ్యంతరం లేదు. కానీ నీవు యేసుక్రీస్తును నమ్ముకున్నది రహస్యంగా ఉంచు, ఎవరికి చెప్పకు. మరియు కొంతకాలం ఉద్యోగం చేసి నీ తోబుట్టువులు చదువుటకు సహాయపడు అని అంటాడు. నిజానికి భక్త్ సింగ్ తోబుట్టువులు ఉద్యోగాలలో స్థిరపడ్డారు. భక్త్ సింగ్ తమ్ముడైన శ్రీచంద్ చాబ్రా ఢిల్లీ మున్సిపల్ కమిటీ ప్రెసిడెంట్గా ఉండి మంచిగా సాంఘిక సేవ చేసి పద్మశ్రీ బిరుదును కూడా పొందుకున్నాడు. అయితే భక్త్ సింగ్ తన తండ్రితో ఇలా అన్నాడు, యేసుక్రీస్తు నా ఊపిరి. ఊపిరి లేకపోతే మనిషి బ్రతకడు. అలాగే యేసు ప్రభు లేకుండా బ్రతకలేను. ముక్కు మూసుకుని బ్రతకడం కష్టం. అలాగే దేవుడు అప్పగించిన పనిని రహస్యంగా దాచుకుని నేను బ్రతకడం కష్టం అని తన తండ్రితో చెప్తాడు. అప్పుడు తన తండ్రికి గుండె బద్దలైపోయినట్టుగా అయ్యింది. తండ్రి చివరిగా తన తలపాగాను భక్త్ సింగ్ కాళ్ళ దగ్గర పెట్టి, సిక్కులు క్రైస్తవులుగా మారడం మనకు అవమానం అని మరింత బ్రతిమాలాడు. అయినా కానీ భక్త్ సింగ్ తండ్రి మాట వినలేదు. అప్పుడిక భక్త్ సింగ్ను ఆహ్వానించిన రైల్వే స్టేషన్లోనే విడిచిపెట్టి వారి తల్లిదండ్రులు వేరొక రైలులో వెళ్ళిపోయారు. అప్పుడు భక్త్ సింగ్కు కన్నీళ్లు ఆగక దిక్కుతోచని స్థితిలో రైల్వే ప్లాట్ఫామ్ పైనే నిలబడి ఉండిపోయాడు. ఇక భక్త్ సింగ్ నివసించుటకు నివాసం లేదు. చేతిలో డబ్బులు లేవు. తల్లిదండ్రులు పూర్తిగా విడిచిపెట్టారు. అయినా గాని దేవుడున్నాడన్న ధైర్యంతో ముందుకు సాగాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినను యెహోవా నన్ను చేరదీయును అను దేవుని మాటలు అతన్ని బలపరిచాయి. ఆ రాత్రి ఒక సత్రంలో బస చేసి అక్కడ వారం రోజులు ఉండి ముంబయి నగరంలో మొట్టమొదటిగా కరపత్రములు పంచిపెట్టడం ప్రారంభించాడు. కొంతమంది దేవుణ్ణి తెలుసుకున్నవారు భక్త్ సింగ్కు కప్పు టీ ఇచ్చేవారు. ఆ కప్పు టీతో రోజంతా ఉండేవాడు. అదే ఆహారంగా భావించేవాడు. అదే రోజుల్లో ఒక మిషనరీని భక్త్ సింగ్ కలుసుకున్నాడు. అతని సహాయంతో ముంబైలో రాబిన్సన్ మెమోరియల్ చర్చిలో వసతి దొరికింది. ఆ మిషనరీ సహాయం ద్వారా భక్త్ సింగ్కు పంజాబ్లోని సియల్కోట్లో ప్రార్థనలకు అవకాశం ఏర్పడింది. అక్కడ వీధులు ఊడ్చే వారి మధ్య ప్రార్థనా కూటములు ఏర్పాటు చేశాడు. వారు ఉదయం 4 గంటలకు లేచి వీధులు తొడవడానికి చీపుర్లు మరియు సామాన్లు తీసుకుని వెళ్ళిపోయేవారు. అందుకు భక్త్ సింగ్ ఉదయం 4 గంటల ముందే లేచి వారి దగ్గర కోటాలు ఏర్పాటు చేసి బోధించేవాడు. ఆ తరువాత కరాచీ ప్రాంతంలో కూడా పాకీ పని చేసేవారి దగ్గర సువార్త చేశాడు. భక్త్ సింగ్ సహోదరి కరాచీలో నివసిస్తుంది. భక్త్ సింగ్ను పాకీ పనులు చేసేవారి మధ్యన చూసి కోపించి తన బంధువులకు కుటుంబస్తులను పిలిపించి భక్త్ సింగ్ను గద్దించేలా చేసింది. అయినా కానీ భక్త్ సింగ్ వెనక్కి తగ్గలేదు. అతని తండ్రి కూడా కుమార్తెతో క్రీస్తుకు విరోధంగా మాట్లాడవద్దు అని గద్దించాడు. అంతటితో కుటుంబస్తులు అందరూ భక్త్ సింగ్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒక రోజున భక్త్ సింగ్ యొక్క తండ్రి ఆదివారంన లాహోర్లో ఒక చర్చి ప్రక్క నుంచి వెళుతుండగా ఎందుకో చర్చి లోపలికి వెళ్ళాలి అనిపించి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత గొప్ప వెలుగు చూసి, ఓ ప్రభువా, నీవు నాకు కూడా రక్షకుడువు అని పలికాడు. ఇలా భక్త్ సింగ్ తండ్రి కూడా యేసుని తెలుసుకున్నాడు. అప్పుడు భక్త్ సింగ్తో నీవు మన ఇంటికి ఎప్పుడైనా రావచ్చని తండ్రి ఆహ్వానించాడు. అప్పుడు భక్త్ సింగ్ తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ క్రొత్తగా నిర్మించిన చర్చిలో కూటానికి ఆహ్వానించబడ్డాడు. అప్పుడు భక్త్ సింగ్ ఆ కూటములో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఇంతలో ఒకడు భక్త్ సింగ్కు ప్రశ్న సంధించాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, సుమారు అప్పట్లో 25,000 రూపాయలు ఖర్చు చేసి నిన్ను చదివిస్తే ఇప్పుడు నీ తల్లిదండ్రుల మాట వినవా అని అడుగుతాడు. ఇంతలో భక్త్ సింగ్ యొక్క తండ్రి మధ్యలో కలగజేసుకుని, నా కుమారుడు చేసింది మంచిదే,
మా హృదయం బద్దలు కాలేదు, మేము బాగానే ఉన్నాం అని బదులిస్తాడు. దీనితో భక్త్ సింగ్ తండ్రి వైపు చూసి సంతోషపడ్డాడు. ఇలా 1945 డిసెంబర్లో తండ్రి మారు మనసు బట్టి తన తండ్రికే స్వయంగా భక్త్ సింగ్ బాప్తిస్మం ఇచ్చాడు. అప్పుడు భక్త్ సింగ్ను తన తండ్రి ఏమని పిలిచాడు అంటే సహోదరుడా అని పిలిచాడు. అలాగే 1936 నుండి దేవుడు పెట్టిన షరతు కారణంగా భక్త్ సింగ్ ఏ డినామినేషన్లో చేరక స్వచ్ఛందంగా సువార్థికుడిగా పనిచేశాడు. అప్పటికి భక్త్ సింగ్ వయస్సు 32 సంవత్సరములు. స్వచ్ఛంద సువార్థికుడిగా సేవ చేస్తుండగా వందల కొలది ప్రజలు కూడుకునేలాగన జెహోవా షమ్మా అనే పెద్ద ఆవరణం దేవుడు భక్త్ సింగ్కు అనుగ్రహించాడు. అయితే దానికి నెలకు 145 రూపాయలు అద్దె కట్టాలి. అప్పట్లో ఇది చాలా ఎక్కువ. అయితే దేవుడు చెప్పిన షరతు ప్రకారం డబ్బును ఏ ఒక్కరిని అడగలేదు. ఆదివారం కూడా రక్షణ లేని వారు కానుక తీసుకురావద్దు అని చెప్పేవాడు. అద్దె కట్టుటకు భక్త్ సింగ్ మరియు అతని జత పనివారు కేవలం ప్రభువు మీదే ఆధారపడేవారు. ఒక సహోదరి చెన్నై నుండి సింగపూర్కు వెళ్ళు మార్గంలో తుఫాన్లో చిక్కుకుంటే ఆ ప్రమాదం నుంచి బయటపడితే దేవునికి కానుక ఇస్తాను అనుకున్నది. ఇలా దేవుడు ఆమెను ప్రమాదం నుంచి తప్పించగా భక్త్ సింగ్కు 1500 రూపాయలు ఇచ్చింది. ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తము. ఇలా మరొక ఆమె 335 రూపాయలు మనీ ఆర్డరు పంపింది. ఇలా దేవుడు భక్త్ సింగ్ సేవకు సహకరిస్తూ ఉండేవాడు. ఆ తరువాత జెహోవా షమ్మా సంఘంలో పెద్దలను ఏర్పరిచాడు. ఫ్లాక్ మరియు డానియల్ స్మిత్ అనే మిషనరీ సభ్యులు కూడా భక్త్ సింగ్ దగ్గర జతపని వారిగా పనిచేశారు. ఈ విధంగా భక్త్ సింగ్ పరిచర్య మరింతగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. కూటములలో హాజరైన విశ్వాసులకు కూడా భోజన వసతి కల్పించేవాడు. అప్పుడు దేవుడు ఒక రోజున భక్త్ సింగ్తో ఇలా అంటాడు, ఈ స్థలమును తీసుకొనుము, ఇది ప్రపంచమంతటా ప్రభువు పని కొరకు జరుగును అని దేవుడు చెప్పాడు. అప్పుడు భక్త్ సింగ్ ఆ స్థలానికి హెబ్రోను అను పేరు పెట్టాడు. అప్పటి నుంచి విదేశీయులు, భారతీయులు అనేక మంది భక్త్ సింగ్కు సహాయ పనివారిగా వచ్చారు. ఇలా హెబ్రోను స్థలాన్ని ముఖ్య కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయంగా సువార్త అందజేశాడు. కానీ భక్త్ సింగ్ మాత్రం ఒక చిన్న గదిలోనే నివసించేవాడు. ఎక్కువ సమయం మోకాళ్ళతో ప్రార్థన చేయడం మరియు బైబిల్ చదవడం వంటివి చేసేవాడు. హెబ్రోన్లో ప్రతి సంవత్సరం పరిశుద్ధ సమాజ కూడికలు జరిగేవి. వీటికి దేశవ్యాప్తంగా వేల కొలది హాజరయ్యేవారు. భక్త్ సింగ్ ఇంగ్లీష్లో మాట్లాడితే జతపని వారు తెలుగు, హిందీ వివిధ భాషల్లో అనువదించేవారు. ఈ పరిశుద్ధ సమాజ కూటములలో 500 పైనే బాప్తిస్మం పొందేవారు. అలాగే నెలలో 2వ శనివారం సమాజ కూటములు ఏర్పాటు చేసేవాడు. ఇలా రోజులు గడుస్తుండగా 1974 సంవత్సరంలో మరింతగా సేవ అభివృద్ధి చెంది హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, ఖరగ్పూర్, క్వాలింపాగ్లలో హెబ్రోను పరిశుద్ధ కూటములు ఏర్పాటు చేశాడు. అమెరికా వెళ్ళినప్పుడు బిల్లీ గ్రాహాంను కూడా కలుసుకున్నాడు. ఇలా ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలు, అమెరికా ఖండాలలో విస్తృతంగా దేవుని సేవ చేశాడు. ఈ విధంగా 21వ శతాబ్దపు ఏలియాగా పేరుగాంచాడు. ఇలా సేవ చేస్తుండగా 1985 నుండి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇలా 2000 సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తారీఖున తెల్లవారుజామున హైదరాబాదులో మరణించాడు. ఆ ఉదయం హైదరాబాదులో భూమి కంపించింది. ఉదయం 11 గంటలకు ఊరేగింపుగా శవపేటికను తీసుకెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు నారాయణగూడ క్రైస్తవ సమాధి స్థలంలో భూస్థాపితం చేశారు. ఈ అంత్యక్రియలకు 2,50,000 పైనే అప్పట్లో హాజరయ్యారు. తన చివరి 5 సంవత్సరములు మంచానికే పరిమితం అయ్యాడు. అయితే భక్త్ సింగ్ చేసిన కృషికి ప్రపంచవ్యాప్తంగా 10,000 పైనే హెబ్రోను సంఘాలు ఏర్పడ్డాయి. అయితే తన జీవిత కాలంలో 18 పుస్తకాలు పైనే వ్రాసాడు. ఇవన్నీ మీరు స్క్రీన్లో చూడవచ్చు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.